హాయ్ అండి, వెల్కమ్ టు ఐరా హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మినప్పప్పు అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము తాలింపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మినపప్పు పొడి వేసుకుంటున్నాను. దీని ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాలన్న వాళ్ళు చెక్ చేయండి. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము, మొత్తం కలిసేలాగా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ. మినపప్పు అన్నం రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. వేడివేడిగా తిన్నా, చల్లగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి.